హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియో ఛార్జింగ్ మాడ్యూల్ని యూజ్ చేసి మనం లిథియం అయాన్ 18650 బ్యాటరీస్ని ఏ విధంగా ఛార్జ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. దీనికోసం మనం ఒక యూఎస్బి మొబైల్ ఛార్జర్ని అయితే యూజ్ అయితే చేయాలి. యూఎస్బి పోర్ట్కి కేబుల్ని అయితే కనెక్ట్ చేసి రెడీ చేసుకోండి. దీంట్లో నేను యూజ్ చేసిన మాడ్యూల్ వచ్చేసి ఇదండి. వీటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు కొనుగోలు అయితే చేయవచ్చు. చూడండి, నేను బ్యాటరీస్ని అయితే హోల్డర్ కనెక్ట్ అయితే చేశాను. 2 ప్లస్లో ఒకే విధంగా వచ్చే విధంగా, 2 మైనస్లో ఒకే విధంగా చూసుకుని కనెక్ట్ అయితే చేయండి. దీనికి ఎక్స్టర్నల్గా నేను క్రొకడైల్ క్లిప్స్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ ప్లస్లో ఉన్న చోట నేను రెడ్ క్రొకడైల్ క్లిప్ని అయితే కనెక్ట్ చేసి ఛార్జ్ అయితే చేస్తాను. సో రెడ్ క్లిప్ దీన్ని కనెక్ట్ చేశాను. అదేవిధంగా బ్లాక్ క్లిప్ వచ్చేసి మనకు న్యూట్రల్ బ్యాటరీ యొక్క న్యూట్రల్కి అయితే కనెక్ట్ అయితే చేయండి. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మీరు దీన్ని కూడా చూడొచ్చు. మల్టీమీటర్ యొక్క కేబుల్ని అయితే బ్యాటరీకి అయితే కనెక్ట్ అయితే చేయండి. మైనస్కి అలాగే ప్లస్ వచ్చేసి ప్లస్. సో ఈ విధంగా కనెక్ట్ చేయడం ద్వారా మనం దీని వోల్టేజ్ అయితే కూడా మనం ఛార్జ్ అవుతుందో లేదో చూడొచ్చు. చూడండి, ప్రజెంట్ దీని వోల్ట్స్ వచ్చేసి 4.2 volts అయితే ఉంది. అలాగే ఈ మాడ్యులర్ని అయితే కనెక్ట్ అయితే చేయాలండి. ఇక్కడ మనకు ప్లస్ మైనస్ అని చెప్పి టెర్మినల్స్ ఉంటాయి చూడొచ్చు. ఇక్కడ మనకు అవుట్పుట్ మైనస్ అని ఉంది, అలాగే బ్యాటరీ అవుట్పుట్ ప్లస్ అని ఉంది. ప్లస్ ఉన్న చోట మనం రెడ్ని కనెక్ట్ చేయాలి, రెడ్ కేబుల్ని. సో ఇక్కడ మనం రెడ్ వైర్ని కనెక్ట్ అయితే చేయండి. అదేవిధంగా మైనస్ ఉన్న చోట బ్యాటరీ యొక్క మైనస్, అలాగే మల్టీమీటర్ యొక్క మైనస్. సో ఈ విధంగా మనం కనెక్షన్ చేసిన తర్వాత దీని యొక్క రీడింగ్ అయితే చూడండి ఒకసారి. మనకు 4.22 volts ఉంది కదా. మనకు ఈ రీడింగ్ అనేది మనకు ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. చూడండి, మనకు 5 volts 1 ampere సంబంధించిన మినీ యూఎస్బి కేబుల్ అండి. ఇది ఛార్జింగ్ కేబుల్. దీన్ని మనకు ఈ కనెక్టింగ్ పిన్కి అయితే కనెక్ట్ అయితే చేయండి. చూడండి, ఇక్కడ మనకు గ్రీన్ ఎల్ఈడి వెలుగుతూ ఉంది. సో ఈ విధంగా మనం బ్యాటరీని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మనకు బ్యాటరీ ఫుల్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఎల్ఈడి వల్ల రెడ్ కలర్లోకి వస్తుందండి. అప్పుడు మనం సర్క్యూట్ని డిస్కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఛార్జ్ చేసుకోవడానికి ఈ మాడ్యులర్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 40 రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉంటుందండి. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేసి కాస్ట్ మనకు 100 రూపీస్. బ్యాటరీ హోల్డర్ అయితే మనకు 50 రూపీస్ ఆ రేంజ్లో ఉంది. సో వీటి యొక్క లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు కొనుగోలు అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.